ఉన్నారు. ఆ రకంగా ఏ రకంగా రాజకీయమైనటువంటి విభేదాలు లేనటువంటి వ్యక్తి, అందరూ గౌరవించేటువంటి వ్యక్తి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారి మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయడము చాలా సిగ్గుచేటు, అమానవీయమని ఈ సందర్భంగా మనవిస్తాను. ముఖ్యంగా వారు దేశానికి 10 సంవత్సరాల పాటు అనేక రకాల ఒత్తిడులు ఉన్నప్పటికీ, అనేక రకాల అవమానాలు ఉన్నప్పటికీ కూడా వారు చేసినటువంటి సేవలు నిజంగా దేశ ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. కానీ కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి మరణాన్ని రాజకీయాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోవడము చాలా దురదృష్టకరము. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్కార హీనానికి అద్దం పడతా ఉందని మనం చేస్తా ఉన్నాం. వారు మరణించారని తెలియగానే వెంటనే ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకొని వారికి అన్ని రకాలుగా ఏమాత్రం గౌరవం తగ్గించకుండా అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఏ రకంగానైతే అంతిమ సంస్కార కార్యక్రమాలు నిర్వహించారో అదే పద్ధతిలో వీరికి నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ బాధ్యతను హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అప్పగించడం జరిగింది. వెంటనే అమిత్ షా గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో మాట్లాడము, మన్మోహన్ సింగ్ గారు సతీమణితో మాట్లాడి అన్ని రకాలుగా అమిత్ షా గారు ఈ యొక్క అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా వాజ్పేయి గారికి ఏ రకంగానైతే మరి వారి యొక్క స్మారక కేంద్రం నిర్మాణం చేయడం జరిగిందో అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు కూడా చేయాలని చెప్పి వారు స్వర్గస్థులైనటువంటి 3 గంటల లోపే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మన్మోహన్ సింగ్ గారు సత్యమణితో మాట్లాడి దీనికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గతంలో అందరికి సంబంధించి కూడా ట్రస్ట్ల ద్వారానే ఈ యొక్క స్మారక కేంద్రాలు నిర్వహించాము. కాబట్టి నిర్మాణం చేయాలంటే ట్రస్ట్ మీరు ఎవరెవరు పెట్టుకుంటారో వెంటనే అంత్యక్రియలు అయిపోయిన తర్వాత నిర్ణయం తీసుకోండి. మా అధికారులు మీతోటి అన్ని రకాలుగా వచ్చి మాట్లాడి మీరు కొంత బాధ తట్టుకున్న తర్వాత 2-3 రోజుల తర్వాత వచ్చి మీ దగ్గరకు వచ్చి మీరు చెప్పినటువంటి వాళ్ళందరినీ సూచించినటువంటి పేర్లతో ట్రస్ట్ నిర్మాణం చేసి ఆ ట్రస్టుకు పేరు మీద భూమి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ మేము ఈ యొక్క స్మారక కేంద్రాన్ని భారత ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న విషయం కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రధానమంత్రి గారు స్వయంగా వారి దగ్గరికి వెళ్ళి కుటుంబ సభ్యులను ఓదార్చడము, అంతేకాకుండా పార్టీ అధ్యక్షులు నడ్డా గారు, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, ఇతర మంత్రులందరూ కూడా మన్మోహన్ సింగ్ లాంటి మహనీయుడి యొక్క అంతిమ సంస్కార కార్యక్రమంలో పూర్తి స్థాయిలో పాల్గొనడం జరిగింది. భారత ప్రభుత్వం మోడీ గారు ఒకటే చెప్పారు, మన్మోహన్ సింగ్ గారి యొక్క స్మారక కట్టడం విషయంలో కూడా దేశ ప్రధానులందరికీ ఏ నిబంధనల ప్రకారము ఎలాగైతే చర్యలు తీసుకున్నారో అలాగే మన్మోహన్ సింగ్ గారి యొక్క అదే గౌరవ మర్యాదలు అందాలని కేంద్ర ప్రభుత్వము తరఫున అమిత్ షా గారు స్వయంగా మాట్లాడి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ
రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఐకమత్యంగా నివాళులు అర్పించాల్సినటువంటి సమయంలో రాజకీయాలు చేయడము కాంగ్రెస్ పార్టీ యొక్క దివాలాకోరుతనానికి అద్దం పడతా ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ ప్రతి విషయాన్ని రాజకీయం చేయడము, ప్రతి విషయంలో దుందుడుకుతనంతో వివరించడము, చివరకు బోర్లా పడడం ఆయనకు అలవాటైపోయింది. కానీ ఇలాంటి విషయాల్లో, ఇతర విషయాల్లో రాజకీయాలు చేసి బోర్లా పడితే అది మీ పార్టీకి నష్టం కావచ్చు. కానీ ఒక మహానుభావుని విషయంలో కూడా ఈ రకంగా దుందుడుతనంతో వివరించడం ఏదైతే ఉన్నదో మరి అందరూ బాధపడ్డ విషయాన్ని సందర్భంగా మనం వేస్తున్నాం. అంతేకాదు ఈరోజు నెహ్రూ కుటుంబానికి మొదటి నుంచి కూడా నెహ్రూయేతర కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ప్రధానమంత్రులైనా రాష్ట్రపతులైనా వాళ్ళను తీవ్రంగా అవమానించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీదని సందర్భంగా మనం చేస్తున్నాం. భారతరత్న మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు కానీ, లేక కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకులుగా కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్గా వివరించినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ ఎలా ప్రవర్తించిందో వాళ్ళ కుటుంబ సభ్యులు, పివి నరసింహారావు కుటుంబ సభ్యులు కానీ, ప్రణబ్ ముఖర్జీ కూతురు కానీ తెలియజేసిన విషయాలు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాంటి పార్టీ ఈరోజు మన్మోహన్ సింగ్ గారి యొక్క విషయంలో కూడా రాజకీయం చేస్తూ మొసలి కన్నీరు కారుస్తూ ఉంది. సోనియా వారి కుటుంబ సభ్యులు ఏ రకంగా మన్మోహన్ సింగ్ గారిని ఎన్ని రకాలుగా వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అవమానం చేశారో, అవహేళన చేశారో, నవ్వులపాలు చేశారో, అగౌరవపరిచారో మనకందరికీ తెలుసు. మన్మోహన్ సింగ్ గారి అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ ఆమోదించినటువంటి ఒక ఆర్డినెన్స్ను మరి చించివేయడము, అది మీడియా సమక్షంలో బక్వాస్ అంటే వెర్రితనం, ఒక ప్రధానమంత్రిని పట్టుకొని వెర్రితనము బక్వాస్ అని చెప్పి ఆర్డినెన్స్ ఇచ్చేసి నా మహానుభావుడిన ఈరోజు భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని విమర్శించేటువంటి నైతిక హక్కు రాహుల్ గాంధీకి ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇప్పుడేమో స్వర్గస్థులు అయిన తర్వాత పెద్ద మనిషి మీద రాజకీయం కోసం దొంగ ప్రేమలు రాహుల్ గాంధీ ఒలకపోస్తా ఉన్నాడు. అంతేకాకుండా ఈరోజు దేశంలో విద్యావంతులు, మేధావులు, విశ్లేషకులు, మీడియా, పార్టీలందరూ కూడా రాహుల్ గాంధీ అహంకారపూరితమైనటువంటి రాజకీయపరమైనటువంటి దివాలాకోరుతనాన్ని ఖండిస్తున్నటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇదే మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాల ప్రధానిగా పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా 10 జన్పథ్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి విందును రాహుల్ గాంధీ ఎందుకు బహిష్కరించాడో చెప్పాలి. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా దేశానికి సేవలు చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారి గౌరవార్థం 10 జన్పథ్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఫంక్షన్కు రాహుల్ గాంధీ ఆ రోజు బహిష్కరించాడు.
2007లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు 2G స్పెక్ట్రమ్ వేలం వేయాలని కోరుతూ టెలికాం మంత్రి నాటి డిఎంకే ఉన్నటువంటి రాజాకు ఉత్తరం రాశారు. ప్రధానమంత్రి గారు ఉత్తరం రాశారు తన క్యాబినెట్ మినిస్టర్. కానీ మన్మోహన్ సింగ్ గారి యొక్క మాటను, ఆయన లేఖను, ఆయన ఆలోచనను, ఆయన నిర్ణయాన్ని పక్కన పెట్టి సోనియా గాంధీ ఆదేశాలతో 2G స్పెక్ట్రానికి సంబంధించినటువంటి కుంభకోణానికి మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆలోచన విధానానికి విరుద్ధంగా సోనియా గాంధీ ఆలోచనతో తెరలేపిన విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాను. కారణంగా ఆ రోజు పెద్ద కుంభకోణం జరగడము, టెలికాం మంత్రిగా ఉన్నటువంటి రాజా జైలుకి వెళ్ళిన విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తాం. గతంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మన్మోహన్ సింగ్ గారిని అనేక రకాలుగా ఆయన అవమానం చేశాడు. ఆ రోజు ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఖండించలే. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, అద్వానీ గారు ఖండించడం జరిగింది. అంతేకాదు ఈరోజు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్పర్సన్గా ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వానికి సోనియా గాంధీ గారు పూర్తి నిర్ణయాధికారాలు ఆమె చేతిలో ఉండేవి. వీరు ఒక ప్రధానమంత్రి, వీరు ప్రధానమంత్రిగా నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ఉంది అనేటువంటి భావన ఏ రోజు కూడా సోనియా గాంధీ గారికి కానీ రాహుల్ గాంధీ గారికి కానీ లేదు. పూర్తిగా మన కనుసైగల్లోనే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కనుసైగల్లోనే మన్మోహన్ సింగ్ గారు పని చేయాలనేటువంటి భావనతో మన్మోహన్ సింగ్ గారితో బలవంతంగా ఆదేశాలు ఇచ్చి ఫైళ్ల మీద సంతకాలు పెట్టించారనడానికి 2G స్పెక్ట్రమ్ ఒక ఉదాహరణని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. షాడో క్యాబినెట్గా పనిచేసినటువంటి సోనియా, రాహుల్ తన అనుచరుల ఆధారాల ముందు ఈరోజు మన్మోహన్ సింగ్ గారిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. అంతేకాకుండా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే కనీసము ఆయన ఆఫీస్లో 2011లో పిఎం గారు మన్మోహన్ సింగ్ తన విశ్వసనీయ అధికారులను ఎంఎన్ ప్రసాద్ కానీ ఆర్ గోపాలకృష్ణ కానీ వాళ్ళ అధికారులను ఆయన అపాయింట్మెంట్ చేసుకుంటే ఏకపక్షంగా సోనియా గాంధీ గారు పిఎంఓలో ఎవరు ఉండాలో ప్రధానమంత్రి నిర్ణయించాల. సోనియా గాంధీ గారు ఎంఎన్ ప్రసాద్ ఆర్ గోపాలకృష్ణను తొలగించి వాళ్ళ స్థానంలో తన కనుసైగల్లో పనిచేసేటువంటి వ్యక్తులు పులోక్ చటర్జీ లాంటి వ్యక్తులను సోనియా గాంధీ గారు ప్రధానమంత్రిని బలవంతంగా ఆదేశించి అపాయింట్మెంట్ చేయించారు. కనీసము తన ఆఫీసులో సిబ్బందిని పెట్టుకునేటువంటి అధికారం కూడా మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వకుండా అవమానం చేసినటువంటి సోనియా కుటుంబము ఈరోజు ప్రధానమంత్రి గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక హక్కు ఉందని అడుగుతా ఉన్నాను. ఆ రోజు షాడో ప్రైమ్ మినిస్టర్ జనరల్గా ఒకరుంటారు, కానీ ఆ రోజు ఇద్దరున్నారు. ఒకటి సోనియా గాంధీ, మరొకటి రాహుల్ గాంధీ. ఇది మనకే కాదు, యావత్ ప్రపంచంలో తెలిసే విధంగా ప్రవర్తించారు. ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నది మేము, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ గారు కాదు అనే విధంగా యావత్ ప్రపంచానికి తెలిసే విధంగా మన్మోహన్ సింగ్ గారిని అడుగడుగున అవమానం చేసే విధంగా
వీరు ప్రయత్నించారనే విషయం జగమెరిగిన సత్యం. 2008లో బీజింగ్లో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమైతే దానికి అనేక దేశాల అధినేతలు, ప్రపంచ స్థాయి నాయకులందరినీ కూడా ఒలింపిక్స్ కమిటీ ఆహ్వానించింది. కానీ దురదృష్టం ఏంటంటే 2008 చైనాలో జరిగినటువంటి బీజింగ్ ఒలింపిక్స్కు భారత్ నుంచి భారత ప్రధానమంత్రికి ఆహ్వానం పంపకుండా ముందే మాట్లాడి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఆహ్వానాలు వచ్చాయి. ఆహ్వానాలు తెప్పించుకొని ప్రైమ్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ గారిని అవమానం చేశారు. చివరకు ఎవరేమనుకున్నా పర్లేదు మాకేంటి అనే విధంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కనీసం ప్రధానమంత్రి గారికి ఒక మాట కూడా చెప్పకుండా వారు చైనా ఒలింపిక్స్కు పాల్గొన్నారు. అక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రి బెనజర్ భుట్టో గారు కూడా వచ్చారు. చైనాలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు బెనజర్ భుట్టోతో సమావేశమయ్యారు. ఏ ప్రాతిపదికన సమావేశమయ్యారు, ఏం మాట్లాడారు, మాట్లాడే ముందు విదేశాంగ శాఖ అనుమతి తీసుకున్నారా? ఈరోజు నేను ఎవరితోటైనా మాట్లాడాలంటే విదేశాంగ అనుమతి తీసుకుంటాను. ఏం మాట్లాడాలి, వాళ్ళ డిమాండ్స్ కనీసం తర్వాత కూడా దేశ ప్రజలకు ఏం మాట్లాడారో చెప్పలే. ఎందుకంటే యూపీఏ చైర్పర్సన్గా ఆమె వెళ్ళింది, భారత ప్రభుత్వం తరఫున వెళ్ళింది ఆమె. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడారో కూడా చెప్పలే. ఏ అంశాలు చర్చించారో ఎవరికి చెప్పలేదు. అంతేకాదు ఈనాటి చైనా అధ్యక్షులుగా ఉన్నటువంటి జిన్పింగ్ నాడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన కూడా వీరు కలిశారు. ఇద్దరు కలవడమే కాదు, కాంగ్రెస్ పార్టీ, చైనా కమ్యూనిస్ట్ పార్టీ మధ్యలో సమాచార మార్పిడి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో ఏమేమి ఉన్నాయో ఇంతవరకు ఎవరికి చెప్పలే. ఏ రకమైనటువంటి ఆర్థిక ఒప్పందాలా, ఏ రకమైనటువంటి ఒప్పందాలో ఇంతవరకు దేశ ప్రజలకు తెలియదు. ఇలాంటి అంతర్జాతీయ సంఘటనలో కూడా భారత ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారిని దూరంగా పెట్టినటువంటి చరిత్ర ఈ యొక్క నెహ్రూ కుటుంబానిది. మూడవసారి తాను అధికారం చేపట్టకూడదని నిర్ణయించుకున్నట్లు 2013 ఏప్రిల్లో మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనకందరికీ తెలుసు. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే వచ్చే ఎన్నికలు జరుగుతాయి, నేను నాయకుడిగా నా నేతృత్వంలో ఎన్నికలు జరగవని మన్మోహన్ సింగ్ గారి చేత బలవంతంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ప్రకటింపచేశారు. మన్మోహన్ సింగ్ గారు తన 10 సంవత్సరాలలో సాధించినటువంటి ప్రభుత్వ ఘనతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అకౌంట్లో వేసుకుంటారు. ఏమైనా ఫెయిల్యూర్స్ ఉంటే అవి మన్మోహన్ సింగ్ గారు అకౌంట్లో వేశారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు పనిచేస్తున్నప్పుడు దేశానికి సంబంధించినటువంటి అన్ని నిర్ణయాలు కూడా 10 జన్పథ్ నుంచే నడిచే విధంగా వివరించిన విషయము మనకే కాదు అందరికీ తెలుసు. క్యాబినెట్ మినిస్టర్స్ కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు,
సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని మాత్రమే కలిసేవాళ్ళు. ప్రధానమంత్రి గారిని కలవడానికి అవకాశం ఇచ్చేవారు కాదు. చివరికి ఏదైనా ముఖ్యమైనటువంటి విషయాలలో ప్రధానమంత్రి గారు కూడా సోనియా గాంధీ గారిని కలవాలంటే అపాయింట్మెంట్ కూడా ప్రధానమంత్రికి దొరికేది కాదు. ఇది నేను చెప్తున్న విషయాలు కాదు, ఇవి గతంలో జరిగినటువంటి వాస్తవాలు. ఏ రకమైనటువంటి అవినీతి ముద్ర లేనటువంటి మన్మోహన్ సింగ్ గారు ఆయన మంచి పేరు తెచ్చుకుంటే ప్రధానిగా ఆయన ఉన్నటువంటి సమయంలోనే అనేక కుంభకోణాలు జరిగాయి. ఆ కుంభకోణాలన్నిటికీ కూడా సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ కారణం తప్ప ఏ ఒక్కదాన్ని కూడా మన్మోహన్ సింగ్ గారు కారణం కాదనే విషయం అందరికీ తెలుసు. కానీ ఆయన పైన అవినీతి మరకలు అంటించేటువంటి ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఒక మన్మోహన్ సింగ్ గారినే కాదు, అనేక మందిని సర్దార్ వల్లభాయ్ పటేల్ నుంచి మొదలు పెడితే, రాజేంద్ర ప్రసాద్ గారి నుంచి మొదలు పెడితే అనేక మందిని నెహ్రూ కుటుంబం తప్ప అందరిని అవమానం చేసేటువంటి అలవాటు కాంగ్రెస్ పార్టీకి పరిపాటు. డిసెంబర్ 15, 1950లోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ మరణిస్తే అంతర్క్రియల్లో పాల్గొనకూడదని చెప్పి మంత్రులకు, చివరకు రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ కూడా నాటి ప్రధానమంత్రి నెహ్రూ ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ రోజు పటేల్ కూడా భారతరత్న వెంటనే ఇవ్వలే. చివరకు వారి కూతురు మనీబేన్ పటేల్ ఢిల్లీలో ఉండడానికి ఒక ఇల్లు అలాట్ చేయండి, మాకు ఏ ఆధారం లేదని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూతురు ఢిల్లీలో ఉండడానికి ఇష్టపడి ఇల్లు అడిగితే ఇల్లు కూడా ఇవ్వనటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీదని సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఫిబ్రవరి 28, 1963 డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పాట్నాలో మరణించినప్పుడు ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి ఏకైక వ్యక్తి నెహ్రూ గారని మనం చేస్తా ఉన్నాం. కారణము, రాష్ట్రపతిగా ఉన్నప్పుడు మీరు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంత్యక్రియలకు వెళ్ళొద్దంటే మీరు రాష్ట్రపతిగా వెళ్ళారు కాబట్టి మీ అంత్యక్రియకు నేను రాననే విధంగా ముండిపట్టి పట్టాడు నెహ్రూ. 2004లో మన కళ్ళ ముందు మనం చూశాం, మన రాష్ట్రంలో చూశాం. మన తెలుగు బిడ్డ మన రాష్ట్రానికి, దేశానికి ఎన్నలేనటువంటి సేవలు చేసినటువంటి పివి నరసింహారావు గారిని ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అవమానం చేసిందో మనకు తెలుసు, అగౌరవపరిచిందో మనకు తెలుసు. వారు ఢిల్లీలో చనిపోతే అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు దక్కినటువంటి గౌరవాన్ని కూడా ప్రధానమంత్రిగా పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ సాధారణ నాయకులకు దక్కినటువంటి గౌరవాన్ని కూడా ఆయనకు దక్కకుండా ఆ రోజు తెలుగు బిడ్డను అవమానం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీదని సందర్భంగా మనం చేస్తున్నాం. ఢిల్లీ అక్బర్ రోడ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు నుంచే యాత్ర బయలుదేరింది. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తలుపులకు తాళాలు వేస్తున్నాయి, గేట్లు బంద్ పెట్టారు, లోపలికి ఎవరిని రానివ్వలేదు. ఇంత కర్కశంగా అవమానం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది.
పివి నరసింహారావు గారి యొక్క వారు అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి దేశానికి సేవలు అందించిన వ్యక్తిగా, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదటి ప్రధానమంత్రిగా అనేక సేవలు అందిస్తే వారి అంత్యక్రియలు ఢిల్లీలో జరపడానికి వీల్లేదు, మీరు హైదరాబాద్లో తీసుకెళ్ళనని చెప్పి బలవంతంగా సోనియా గాంధీ గారు హుకుం జారీ చేసి బెదిరించి చివరకు మృతదేహాన్ని పార్టీ ఆఫీసులో రాకుండా హైదరాబాద్కు పంపించినటువంటి చరిత్ర మనం కళ్ళ ముందు చూశాం. ఆ రకంగా నరసింహారావు గారిని ఒక జాతీయ స్థాయి నాయకుడిగా గుర్తించడానికి కూడా మరి సోనియా గాంధీ అంగీకరించలేదు. నరసింహారావు గారు మరణించిన 10 ఏళ్ల వరకు కూడా ఢిల్లీలో ఆ మహానుభావుడికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎలాంటి స్మారక కేంద్రాన్ని కూడా వాళ్ళు నిర్మాణం చేయలేదనే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాం. ఎందుకు చెప్తానంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రుల పట్ల ఏ రకమైనటువంటి భావనతో వాళ్ళ సొంత పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రుల పట్ల ఏ రకంగా వివరించిందో మన తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. 10 సంవత్సరాల వరకు ఏ స్మారకం లేదు. బతుకున్నప్పుడు భారతరత్న తీసుకున్నారు వాళ్ళు. చనిపోయిన తర్వాత పివి నరసింహారావుకి భారతరత్న కాదు, స్మారక కేంద్రం కూడా లేదు. చివరకు 2014లో బాధ్యతలు చేపట్టినటువంటి నరేంద్ర మోడీ గారు 2015లో ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలోని యమునా నది ఒడ్డున ఏకతా స్థల్లో స్మారక కేంద్రాన్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. అంతవరకు అది లేదు వాళ్ళకు. అంతేకాకుండా 2022లో ప్రారంభమైనటువంటి ప్రధానమంత్రి సంగ్రహాలయంలో అందరి ప్రధానమంత్రులు సుమారు 14 మంది జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే నరేంద్ర మోడీ గారి వరకు అందరి ప్రధానమంత్రులకు సంబంధించినటువంటి జీవిత చరిత్ర మొత్తము నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేశారు. అంతవరకు అనేక ప్రధానమంత్రుల గురించి, చంద్రశేఖర్ గురించి కానీ, గుజరాల్ గురించి కానీ, విపి సింగ్ గురించి కానీ, పివి నరసింహారావు గురించి కానీ ఏ ఒక్కరి గురించి ఎక్కడ ఢిల్లీలో ఏ రకమైన చరిత్ర లేదు. ఈరోజు నెహ్రూ నుంచి మొదలు పెడితే నరేంద్ర మోడీ వరకు, ఇన్క్లూడింగ్ ఇటీవల మరణించినటువంటి మన్మోహన్ సింగ్ గారి జీవిత చరిత్ర కూడా ప్రధానమంత్రి సంగ్రహాలయంలో అద్భుతంగా అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం చేసి ప్రారంభించినటువంటి విషయాన్ని 2022 ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం రోజు ప్రారంభించడం జరిగింది. దానికి పివి నరసింహారావు కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించాము. వారందరూ కూడా పాల్గొన్నారు అక్కడ. మనకు తెలుసు నరసింహారావు గారు రాజకీయ చతురత, దేశ ఆర్థిక సరళీకరణకు మన్మోహన్ సింగ్ గారు వారు కలిసి ఏ రకంగా సేవలు అందించారో మనకు తెలుసు. వాళ్ళిద్దరు అవినాభావ సంబంధము, విడుదలైనటువంటి అనుబంధం ఉంది. ఇద్దరు కలిసి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అటువంటి పివి నరసింహారావు గారిని అడుగు అడుగున అవమానం చేసినటువంటి చరిత్ర ఈరోజు తెలుగు ప్రజలు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీని క్షమించారని మనం చేస్తా ఉన్నాం. చివరకు పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రదానం చేసినటువంటి విషయము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది, కానీ కాంగ్రెస్ పార్టీకి దక్కల. ఆ ప్రయత్నం చేయలే. మేము ఇస్తే కూడా, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇస్తే కూడా కాంగ్రెస్ పార్టీకి బాధ.
పివి నరసింహారావుకి ఎట్లిచ్చాడు అనేటువంటి బాధ రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి. చివరకు రాష్ట్రపతి భవన్లో నేను సాక్ష్యం, అక్కడ వారి యొక్క కుటుంబ సభ్యుడు మా సుభాష్ గారు కూడా సాక్ష్యం. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో పివి గారి కుటుంబ సభ్యులకు భారతరత్న అవార్డు ఇచ్చే కార్యక్రమానికి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఆహ్వానాలు పంపితే రాలా, వాళ్ళిద్దరు రాలా. మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, పక్కన ఉపరాష్ట్రపతి గారు, పక్కన ఖడ్గే గారు వచ్చారు. అవార్డు ఇస్తూ ఉంటే నాది ఆ రోజు వేసిన వీడియో ఉంది, అందరూ చప్పట్లు కొడతా ఉన్నాం. ఖడ్గే గారు కనీసం చప్పట్లు కూడా కొట్టే పరిస్థితి లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. చప్పట్లు కొడుతున్నప్పుడు సోనియా గాంధీ ఏడో చూస్తుందో టీవీలో, రాహుల్ గాంధీ టీవీలో ఏడో చూస్తాడో, ఆ తర్వాత నన్ను కాంగ్రెస్ అధ్యక్షుడు ఏదో తీసేస్తారో అని ఖడ్గే గారి భయం. పాపం ఆయన ఏం చేస్తాడు? చివరకు కుటుంబ సభ్యులందరి మధ్యలో భారతరత్న ప్రధానమంత్రి గారు స్వయంగా పాల్గొన్న తర్వాత రాష్ట్రపతి గారు ప్రదానం చేయడం జరిగింది. ఈరోజు ఇలాంటి పార్టీ మన్మోహన్ సింగ్ గారి విషయంలో భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నది. ఇలాంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. సొంత పార్టీ నాయకులను కూడా గౌరవించుకోలేనటువంటి వక్ర బుద్ధి కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా సరే బానిసలుగా ఉండాలి. నెహ్రూ కుటుంబానికి వాళ్ళ అడుగులకు మడుగులొత్తాలి. దేశ హితం కోసం స్వతంత్రంగా మీరు ఆలోచన చేయకూడదు. మా కనుసైగల్లో మీరు పని చేయాలి. అలాంటి వారికే కాంగ్రెస్ పార్టీలో గౌరవం ఉంటుందనే విధంగా ఈరోజు నెహ్రూ కుటుంబం కానీ, సోనియా కుటుంబం కానీ ఆలోచిస్తున్నారు. ఏఐసిసి మీటింగ్లు అవుతాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరి ప్రధానమంత్రుల ఫోటోలు పెడతారు. కానీ తెలుగు బిడ్డ అయినటువంటి పివి నరసింహారావు ఫోటో పెట్టారు. ఇంత ఆక్రోశము పివి నరసింహారావు గారు అంటే, తెలుగువాడంటే. పార్లమెంటులో ప్రధానమంత్రులు స్వర్గస్థులు అయిన తర్వాత జరిగినటువంటి పార్లమెంటు సమావేశాలలో సంతాప తీర్మానం చర్చ జరుగుతుంది. విపి సింగ్ గారు మరణించిన తర్వాత జరిగినటువంటి సమావేశంలో 20 నిమిషాల్లోనే ఆ యొక్క చర్చ పూర్తవుతుంది. పివి నరసింహారావు గారు స్వర్గస్థులైన తర్వాత జరిగినటువంటి పార్లమెంటు సమావేశాలలో అదేవిధంగా క్లుప్తంగా ముగిస్తారు. అంతేకాదు, మనకు తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి, అదే దళిత సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి సీతారాం కేసర్ నుంచి, మన ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య గారు కావచ్చు, మర్రి చెన్నారెడ్డి గారు కావచ్చు, అనేక మందిని ఇదే నెహ్రూ కుటుంబము ఏ రకంగా అవమానం చేసిందో మనకు తెలుసు. మనకు తెలిసిన ఉదాహరణలు కొన్ని లక్షలు ఉన్నాయి. ఉదాహరణలు నేను సమయం బట్టి అందరి పేరు చెప్పడం లేదు. కాంగ్రెస్ అంటే నెహ్రూ కుటుంబం తప్ప మరెవరూ కాదన్నట్టుగా ఇంకా అదే రకమైనటువంటి వరవడిలో కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నారు. రోడ్లు, యూనివర్సిటీలు, విమానాశ్రయాలు, అనేక రకాల పరిశోధన సంస్థలు, అనేక రకాల పథకాలకు వేల పేర్లు పెట్టారు ఈ దేశంలో ఈ కుటుంబానికి సంబంధించి. ఇంకెవరు పెట్టలే. వేల పేర్లు. మన ఎయిర్పోర్ట్ తీసుకున్నా, ఢిల్లీ ఎయిర్పోర్ట్ తీసుకున్నా, అనేక రకాల పథకాలకు ఆ యొక్క నెహ్రూ కుటుంబానికి సంబంధించిన సభ్యుల పేర్లే తప్ప
దేశంలో ఇదో దేశము, ఈ దేశంలో అనేక మంది ఉన్నారు, అనేక మంది దేశ సేవలు చేశారు, వాళ్ళని కూడా వాళ్ళ పేర్లు కూడా పెట్టాలనేటువంటి ఆలోచన వీళ్ళకి ఎవరికి రాలే. ఈరోజు అనేక రకాల ఎయిర్పోర్ట్లకు మేము వచ్చిన తర్వాత రాష్ట్రాల్లో ప్రముఖుల వ్యక్తుల పేర్లతో మేము పెట్టాము ఈ 10 సంవత్సరాల్లో. వాజ్పేయి గారు వచ్చిన తర్వాత కొన్ని పేర్లు పెట్టడం లేదు. ఇక్కడ ఎన్టీ రామారావు పేరు పెడితే ఎన్టీ రామారావు పేరు తొలగించి రాజీవ్ గాంధీ పేరు ఎయిర్పోర్ట్ పెట్టారు. మొత్తం 3 పేర్లే, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, వీళ్ళ కుటుంబ సభ్యుల పేర్లే దేశంలో ఉన్నటువంటి వందల వేల సంస్థలకు పేర్లు పెట్టారు, పథకాలకు పేర్లు పెట్టారు. చివరకు క్రీడలకు కూడా రాజీవ్ గాంధీ పేరిట ఖేల్ రత్న అవార్డులు. రాజీవ్ గాంధీ ఏం ఆడలే అన్నాడు కూడా. ఈరోజు ఇలాంటి కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి అనేక రకాలుగా చిన్న చిన్న విషయాల పట్ల ఎంతసేపు ప్రభుత్వం ఏం తప్పు చేస్తుందా వెతకాలి, కుర్చీ తగ్గించిందా, కుర్చీ ఎక్కువేసిందా, ఇలాంటి విషయాల మీద రాహుల్ గాంధీ ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడడం మరి చాలా దురదృష్టకరము. రాహుల్ గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పించడం కోసం మన్మోహన్ సింగ్ గారి ఇంటికి వెళ్తే మన్మోహన్ సింగ్ గారి భార్య గారు బయటకు వచ్చేంత వరకు లోబడ్డాడు. ఆయన ఆదేశాలు లోపలికి పంపించి రాహుల్ గాంధీ వస్తున్నాడు రిసీవ్ చేసుకో అని చెప్పి ఆమె వచ్చేంత వరకు ఆగాడు. ఈయన మాకు నీతులు చెప్తాడు. కష్టంలో బాధలో ఉన్నటువంటి ఒక మాతృమూర్తిని ఈ రకంగా అజమాయిష్ చేసి ఆదేశించిన వ్యక్తి బీజేపీని విమర్శించేటువంటి వచ్చేంతవరకు బయట ఆగి ఉన్నాడు. టీవీలలో వీడియో, ఆ తర్వాత లోపలికి వెళ్ళడం వచ్చిన తర్వాత. ఇది ఈ నెహ్రూ కుటుంబము, సోనియా గాంధీ కుటుంబం యొక్క ఆలోచన విధానము, వ్యవహరిస్తున్నటువంటి తీరు. కాంగ్రెస్ పార్టీ, నేను చెప్పి కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసినటువంటి వీడియోలోనే ఉంది. ఈరోజు పరిస్థితి ఏంటంటే 7 రోజులు రాష్ట్ర ప్రభుత్వాలు మన్మోహన్ సింగ్ గారి మరణం పట్ల సంతాప దినాలుగా ప్రకటిస్తే ఆ పార్టీ అధినాయకుడు నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడం కోసము ఆయన వియత్నాంకి వెళ్ళాడు. ఈరోజు రాహుల్ గాంధీ వియత్నాంకి వెళ్ళాడు. ఈరోజు ఆ వారు భారతీయ జనతా పార్టీని విమర్శిస్తారు. ఇప్పటికే మన్మోహన్ సింగ్ గారి యొక్క మొత్తం స్మారక కేంద్రం ప్రధానమంత్రి సంగ్రహాలయంలో ఉంది. ఇప్పుడు మళ్ళొకటి ట్రస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత కుటుంబ సభ్యులతో వారి ఇష్టం ఎవరైనా పెట్టుకోవచ్చు, అక్కడ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు, మరొక దిక్కు కావాలని కక్ష కట్టి పివి నరసింహారావు కుటుంబాన్ని అవమానం చేసినటువంటి చరిత్ర తప్పకుండా మరొకసారి తెలుగు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని తీసుకున్నాను. ధన్యవాదాలు.